టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను సిట్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 20న ప్రశ్నించనుంది. ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వగా అనారోగ్య కారణాల రీత్యా తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డికి సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 20న హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసంలో విచారణ చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. వైవి సుబ్బారెడ్డి చెప్పే విషయాలు కల్తీ లడ్డు కేసుకు కీలకంగా మారనున్నాయి. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవి సుబ్బారెడ్డి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులను కొనసాగించారని సిట్ నిర్ధారించింది. అయితే ప్రధాన సరఫరాదారులైన బోలేబాబా డైరీ డైరెక్టర్ కిలోకు 25 రూపాయలు చొప్పున కమిషన్ ఇవ్వలేదని, ఆ డైరీని తప్పించారని సిట్ దర్యాప్తులో తేలింది. దాంతో ఆ సంస్థ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్కా డైరీలను తెరపైకి తెచ్చి వాటి ద్వారా కల్తీ నెయ్యిని తిరుమలకు పంపారని సిట్ వెల్లడించింది. 5 ఏళ్లుగా 250 కోట్ల రూపాయల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని నిర్ధారించింది సిట్. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కల్తీ నెయ్యికి సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డిని అయితే ఈ నెల 20న అయితే విచారించబోతుంది సిట్. అయితే ఇప్పటికే విచారణలో కూడా పలు కీలక విషయాలు అయితే బయటకు వచ్చాయి. సో కల్తీ నెయ్యికి సంబంధించి వారు అడిగిన అమౌంట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి ఉన్న ఒక నెయ్యి సంస్థను అయితే తప్పించి మరొకరికి దీంట్లో అవకాశం ఇచ్చినట్టయితే చెప్తుంది. సో ఇప్పుడు సుబ్బారెడ్డిని వీటన్ని ఆధారాలను ముందు పెట్టి క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉందా? అట్లా మొత్తం మీద చూసుకుంటే నకిలీ వ్యవహారం అంటే కల్తీ నకిలీకి సంబంధించి లడ్డు వ్యవహారంలో గోమాంసం కల్తీ కలిసిందనేది ప్రధానంగా ఆరోపణ. సో దీనికి సంబంధించి ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తతంగం నిరంతరం కూడా కొనసాగింది. కల్తీ నెయ్యి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 10 రోజుల క్రితం సుబ్బారెడ్డి ప్రధాన అనుచరుడు ఆయన పిఏ అప్పన్నను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయన వద్ద నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు. బోలేబాబా డైరీ నుంచి కేజీకి 25 రూపాయల కమిషన్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వారు ఆ కమిషన్ ఇవ్వనందుకు నిరాకరించే నేపథ్యంలో ఆ కంపెనీని తప్పించి మరొక కంపెనీకి కూడా కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి మార్కెట్ ధర కంటే కూడా 128 రూపాయలు ఎక్సెస్ రేటుకి వారికి టెండర్ను కూడా దక్కించుకున్నారు. ఎవరిని పోటీ రాకుండా సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ తతంగం అంతా నడిచింది. దీన్ని అంటే 128 రూపాయల ఎక్సెస్ రేటుకి సుబ్బారెడ్డికి అనుసరణలోనే ఆయన పిఏ చేశాడనేది సిట్ అధికారులు ప్రాథమికంగా దువ్వించారు. దీంట్లో 128 రూపాయలకు సంబంధించి ఎక్స్ట్రాకి సంబంధించి టెండర్ల ధర అంటే సామాన్య మార్కెట్లో ధర కంటే కూడా ఎక్స్ట్రా ధరకి టీటీడీకి టెండర్ వేశారు. వేరొకరు టెండర్ వేయకుండా సుబ్బారెడ్డి ఆయన పిఏ అడ్డుకున్నారనేది సిట్ దగ్గర ఉన్న ప్రధానమైన ఆధారం. సో ఈ నేపథ్యంలో దీన్ని బేస్ చేసుకుని కూడా అనేక కంపెనీలకి సంబంధించి కూడా ఆ టెండర్లు దక్కించుకోవటం, ఆ తర్వాత ఏఆర్ డైరీ లాంటి సంస్థలు రకరకాల పేర్లతో తెర మీదకి రావడం, వారు నకిలీ నెయ్యిని సరఫరా చేయటం, తద్వారా కూడా తిరుపతి లడ్డులో దాన్ని వినియోగించుకోవటం, దాదాపుగా 68 లక్షల కిలోలకు సంబంధించిన నెయ్యిని తిరుపతి దేవస్థానం లడ్డుకు వినియోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. ఎందుకు దీన్ని చేయాల్సి వచ్చింది, బోలేబాబా డైరీని ఎందుకు తప్పించాల్సి వచ్చింది, గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వ్యక్తులని ఎందుకు తప్పించాల్సి వచ్చింది, 25 రూపాయల కేజీ కమిషన్ని మీరే అడిగారా, లేకపోతే మీ పిఏ మీకు సంబంధం లేకుండా అడిగారా, లేకపోతే పైనుంచి ఎవరన్నా అడగమన్నారా, ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు, పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే చైర్మన్ హోదాలో మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా, అప్పటి ఓ ధర్మారెడ్డి పాత్ర ఏ రకంగా ఉంది, అలాగే ఆ కమిషన్కి సంబంధించిన నగదు దాదాపుగా కేజీకి 75 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా కేజీ నెయ్యికి కమిషన్ తీసుకున్నట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఆ కమిషన్ డబ్బులు ఏ రకంగా మీకు చేర్చారు, మీరే తీసుకున్నారా లేదా మీ పైన ఇంకెవరన్నా ఉన్నారా, అలాగే తాడేపల్లి కేంద్రంగా కూడా ఈ వ్యవహారం కొనసాగింది. దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరి కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు కూడా సిట్ అధికారులు అయితే భావించారు. వాస్తవానికి ఈ నెల 13వ తేదీన రమ్మని చెప్పి సుబ్బారెడ్డిని పిలిస్తే తాను అనారోగ్యంతో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నానని చెప్పి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 20వ తేదీన విచారిస్తామని చెప్పారు. అప్పటికి తాను అనారోగ్యంగా ఉన్నాను రాలేని చెప్తే హైదరాబాద్ మీ నివాసానికి వచ్చి విచారిస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. దానికి ఆయన అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 40 అంశాలకు సంబంధించి కూడా సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే
అనేక అంశాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. లడ్డు ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్టత ఉంది. అటువంటి లడ్డూలో కల్తీ వ్యవహారం తెర మీద తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఇంకొక వైపు సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు సుబ్బారెడ్డికి సంబంధించి సిట్ అధికారులు విచారణ నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. వాస్తవానికి సుబ్బారెడ్డికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పుకోదగ్గ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో విఫలమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవాన్ని చూసుకుంటే ఈ నెయ్యికి సంబంధించి అంటే నకిలీ నెయ్యి వ్యవహారంలో సుబ్బారెడ్డి మెడకు దాదాపుగా ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల శివ, అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, ఉంటే కనుక చూపించాలి కదా అంటూ కూడా ఇప్పటికే వైసీపీ అయితే క్వశ్చన్ చేసుకుంటూ వస్తుంది. సో అయితే ఇప్పుడు సిట్ అయితే పలు ఆధారాలను అయితే సేకరించిందని కూడా చెప్పుకోవచ్చు. మరి వీటి అన్నిటి నేపథ్యంలో కూడా ఇప్పుడు సుబ్బారెడ్డి విచారణ అనంతరం ఇంకా ఎవరైనా పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? సో ఇప్పుడు ఈ ఆధారాలపై ఏమన్నా అటు వైసీపీ మాట్లాడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఆధారాలు నిరూపించాలనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కానీ ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో వారి వద్ద ఉన్న సాక్ష్యాలను ఆధారాలని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ టీం కానీ అధికారులు ఉన్నారో బహిర్గతం చేయడానికి అవకాశం లేదు, చెయ్యరు కూడా. సో ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న ఆధారాలని బేస్ చేసుకొని ఒక్కొక్క వ్యక్తి విచారించినప్పుడు వచ్చిన ఆధారాలని వాటిని ప్రామాణికంగా తీసుకొని మరొక నిందితుడు అనుమానం ఉన్న వ్యక్తులను పిలిచి విచారిస్తారు. వారి పాత్ర అంటే వారిపై కూడా కేసు నమోదు చేస్తారు. ఇక సుబ్బారెడ్డిని విచారించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న వ్యక్తులు ఈవో ధర్మారెడ్డితో పాటు మరికొంతమంది వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తాయనేది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే సుబ్బారెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా, ఈవో ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారా, పాలక మండలి అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారా అనేది మాత్రం ఇక్కడ తేలాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల రైట్ శివ, థ్యాంక్ యూ.